అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? పొద్దున ఫుల్ జోష్లో రెడీ అవుతున్నప్పుడు నా పేరింటే ఏమైతే తెలుసా నీకు? నీ మూడు, ఉత్సాహం, పాజిటివ్ వైబ్స్ అన్నీ గట్కేసారి దాటి వెళ్ళిపోతాయి. మనది కొంచెం డల్ పర్సనాలిటీ. నన్ను చూసి అబ్బా అరే నువ్వారా, అరే ఎన్ని రోజులైందిరా నిన్ను కలిసి అని ఎవ్వడన్నాడు. కానీ నేను డైజెస్ట్ 3-4 అవర్స్ నీ కడుపులోనే కూర్చుంటా. ఏం చేస్తావు? నా ఇష్టం. నా వల్ల ఆటోమేటికలీ నీ నెక్స్ట్ మీల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఉప్మా తింటే నెక్స్ట్ ఏదైనా మంచిది తినాలనుకుంటావు నువ్వు. అది నా పవర్. లంచ్ బాక్స్లో తీసుకుపోయి వాపస్ తీసుకొచ్చే దాంట్లో వరల్డ్ రికార్డ్ నాదే. కన్సిడర్ దిస్. మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, దోశ పిండి ఉంది, బాంబే రవ్వ ఉంది. ఎవడైనా ఉప్మా చేసుకొని తింటాడా ఇట్లాంటి పొజిషన్లో? ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏంది నాకు తెలియదు. ప్లాన్ బి ఈజ్ మై ఎంటైర్ పర్సనాలిటీ. మా కజిన్ ఉంటాడు ఒకడు పొంగల్ అనేసి, అదే జీడిపప్పు అదే నెయ్యి. వానికేమో ఫుల్ ఎలివేషన్స్, మేమేమో ఫుల్ బ్యాక్ బెంచర్స్ మొత్తం. సడన్గా రాత్రి ఇంటికి చుట్టాలు వస్తే కానీ, ఓపిక లేనప్పుడు, ఒక పొద్దు ఉన్నప్పుడు కానీ నా థాట్ కూడా రాదు ఎవ్వనికి. మా ఇంకో కజిన్ ఉంటాడు దొడ్డురవ్వ అని, ఈ మధ్య డాక్టర్లు తినమంటుర్రని బాగా ఎగురుతున్నాడు. కానీ బాంబే నుంచి వచ్చినా నాకే దిక్కులేదురా అంటే ఈడేమో వచ్చి నా చూడు అంట. ఉన్నాయి మాకు కూడా కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మా ఫ్యామిలీలో కూడా బ్యాంబినో అని ఉంటాడు మా వాడొకడు. ఆడు కొంచెం ఎంసెట్ ర్యాంక్ ఇట్లా మంచిది తెచ్చుకొని కొంచెం సెటిల్ అయిండు. ఓకే ఇది ఓకే. పిల్లలైతే అస్సలు డేకరు. ఆ ఉప్మా మాడాలా కింద అడుగున ఒక దోశ లెక్క లేయర్ ఫామ్ అయితే కానీ వాళ్ళు రెస్పెక్ట్ ఇయ్యరు నాకు. కానీ మా అన్న ఉంటాడు ఒక ఆయన పెసరట్టు అని, ఆయన లోపల దూరిపోతా నేను. ఫుల్ ఫేమస్ బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు స్టేట్స్లో. ఏమనుకుంటున్నావు? ఉంటుంది మనకు కూడా కల్ట్ ఫాలోయింగ్ ఉంది, కలెక్షన్స్ రావు అంతే.